Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. వాళ్ళేమో వాళ్ళు సీరియస్ అయ్యారు, నేనేమో వద్దండి చాలా దారుణంగా ఉంటుంది ఎందుకు ఇది నేను వచ్చేస్తాను. లేదు నాకు ఈ పాటలో యాక్చువల్గా నాకు ఇంకొక కలర్ కూడా కావాలి. ఎనీవేస్ నువ్వు ఇప్పుడు ఉన్నావు, నువ్వు బాగా పాడుతున్నావు కదా, నువ్వు ఎందుకు పాడకుండా నువ్వు ఈ పని చేస్తున్నావు అని అన్నారు ఆయన. లేదండి అలా ఏం కాదు అని నువ్వు ఏంటి అసలు నేను బేసిక్గా నేను సింగర్ని అండి ఇట్లా ఇది లేదు ఆయన నెక్స్ట్ ఏదో ఇంకొక ఆల్బమ్ ఏదో ఉంటే ఆల్బమ్కి నన్ను పిలిచారు. అండ్ అదే టైంలో నేను ఇట్లాగా ఫ్రీలాన్స్ చేస్తూ ఉండేవాడిని. సో వర్క్ అయిపోయింది, నైట్ నేను స్టూడియో అది క్లోజ్ చేసి నేను వెళ్ళిపోతున్నా. బయట కాంపౌండ్ ఉంటుంది, 3-4 క్యాబిన్స్ ఉంటాయి. ఇందులో ఒక సూట్లో నేనున్నా, నా సూట్ అయిపోయింది, క్లోజ్ చేసి నేను వెళ్ళిపోతూ నేను మామూలుగా ఊరికనే ఏదో ఏది ఏది కుదురేది అప్పుడే రిలీజ్ అయిన టైం అనుకుంటా సమ్వేర్, అది నేను పాడుకుంటూ వెళ్తుంటే సడన్గా ఒక డోర్ ఒకళ్ళు ఓపెన్ చేసి ఇందాక పాడింది మీరన్నా అని అడిగారు. అడిగితే అన్న అని అంటే ఒకసారి మళ్ళీ పాడరా అన్నారు. మళ్ళీ పాడా. నాదొక మూవీ వర్క్ అవుతుంది, ఒక్కసారి చెప్తాను నేను మీకు కొద్ది రోజుల్లో, ఒక్కసారి వస్తారా ఒకసారి వాయిస్ టెస్ట్ చేద్దామని. ఆ మూవీ సెకండ్ హ్యాండ్ అనే మూవీ, రవిచంద్ర గారు సెకండ్ హ్యాండ్ అనే మూవీ. అది కిషోర్ తిరుమల, ఇప్పుడు నేను శైలజ ముందు మూవీ అది అన్నమాట. సో మంచి ఫిలిం అండ్ అందులో పాటలు చాలా బాగుంటాయి. ఆ మూవీకి స్టార్ట్ అయింది వర్క్ జరుగుతున్నప్పుడు ఇంకా సైమల్టేనియస్గా ఆయనతో పాటు నేను చాలా టైం స్పెండ్ చేశాను. ఇంకా ఆ మూవీ అవుతున్నప్పుడు అందులోనూ అంటే ఇంగ్లీష్ లిరిక్స్ అవి రాశాను. ఒక 2-3 సాంగ్స్లో 2 సాంగ్స్ ఎక్స్క్లూజివ్గా పాడాను, ఇంకో మిగతా సాంగ్స్లో ఇంగ్లీష్ అవి కావాలని పాడాను. ఇంకా అవి ఏమైనా కానీ జరిగే టైంలోనే అవి అంటే ప్రాక్టికల్ అయ్యే టైంలో అప్పటికి నేను బయటకు వెళ్ళిపోయి పాడేస్తున్నాను. అంటే కోరస్లో అవనివ్వండి, ఆర్ఆర్ అవనివ్వండి, ఏదైనా పాడేస్తూ ఇది విషయం అక్కడికి వెళ్ళింది, మణిగారి స్టూడియోకి న్యూస్ వెళ్ళింది. అట్లా అప్పుడు ఒకసారి పిలిచారు నన్ను, పిలిచి నన్ను అడిగారు, అంటే నువ్వు ఇట్లాగా ఒక ఫస్ట్ వాయిస్ టెస్ట్ చేసి ఒక ట్యూన్ ఏదో అన్నారు, పాడేసాను, వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయాను. ఏదో వద్దులే మనకు తెలియదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని. నేను తర్వాత వచ్చి మామూలు జనరల్ రికార్డింగ్స్లోనే నా పని నేను మామూలే. ఒకరోజు ఏదో రికార్డింగ్కి వెళ్ళాం, అనుకోకుండా ఆ రోజు రికార్డింగ్ పొద్దున్న స్టార్ట్ అయ్యి పొద్దున్న 8 o'clock వెళ్ళాను. అదొక కోరసే. 8 o'clock వెళ్ళాను, మేల్ అండ్ ఫీమేల్ కోరస్. మధ్యాహ్నానికి ఎప్పుడో ఫీమేల్ స్టార్ట్ అయింది, అది రాత్రికి అయింది. రాత్రి 8:15 అయింది, ఇంకా మాది స్టార్ట్ అవ్వాల. ఓకే నెక్స్ట్ ఇంకా మీదనే 10 నిమిషాలు రెడీగా ఉండండి అన్నారు. అప్పుడే కాల్ వచ్చింది నాకు మణిగారి స్టూడియో దగ్గర నుంచి. మణిగారి స్టూడియో దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇక్కడేమో మేల్ ఎక్కువ బిట్లే ఉండవు, ఒక 10 నిమిషాలు పోగండి మీరు పాడేస్తే చాలు, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. అని అంటే నాకు అప్పుడే ఇక్కడ నుంచి కాల్ వచ్చి ఒకసారి నువ్వు ఫ్రీ ఉన్నావా వస్తావా అన్నారు. నేను ఇంకా ఆ టైంలో నేను డెసిషన్ తీసుకుని ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళి నేను వెళ్తానండి, ఇంకా లేట్ అయిపోతుంది, నేను వెళ్ళాలి అని అన్న, వేరే వర్క్ ఉంది అని చెప్పి అన్నానంటే పిచ్చోళ్ళ ఉన్నావు ఏంటా ఇప్పుడు వెళ్ళిపోతావు, ఒక 10 నిమిషాలు పాడితే అనవసరం చేద్దాకా వచ్చిన డబ్బులు ఎంతసేపు వెయిట్ చేసి ఎందుకు వెళ్ళిపోతావు అని అన్నారు. అక్కడ నేను వెళ్ళిన తర్వాత కూడా ఏంటో నా పరిస్థితి నాకు తెలియదు, అదొక డెసిషన్ మాత్రమే, మనం తీసుకోవాలా వద్దా అని చాయిస్. సో నేను ఇంకా సరే పర్వాలేదండి అని చెప్పి, సరే మరి ఏంటి అని నేను ఇంకొకరు చెప్తానండి అని చెప్పి ఇమీడియట్గా నేను ఇంకొకరు చెప్పి నేను పిలిచేశాను. పిలిచిన తర్వాత నేను స్టూడియోకి వెళ్ళే దారిలోనే అతను నాకు కాల్ చేశాడు, స్వీకార్ అయిపోయింది వర్క్ ఇక్కడ, నువ్వు ఎందుకు వచ్చేసావు, ఒక 10 నిమిషాలు పాటు నేను ఇప్పుడు పాపం ఇప్పటిదాకా నువ్వు నుంచి పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నావు అంట కదా ఎందుకు అని అన్నాడు. అవి పర్వాలేదన్న అని అక్కడికి వెళ్ళా. ఆ రోజు నైట్ నేను పాడిన పాట దూసుకెళ్తాలో పాట, దట్స్ మై ఫస్ట్ సాంగ్. ఆ రోజు ఆ ఒక్క డెసిషన్ ఏదైతే ఉందో అదే మ్యాటర్ కదా. ఇప్పుడు ఆ 10 నిమిషాల్లో నాకు కావాలంటే అక్కడ నాకు డబ్బులు వస్తున్నాయి, ఈ 10 నిమిషాలు ఇక్కడ నాకు ఏం వస్తుందో నాకు తెలియదు, అసలు ఎందుకు పిలిచారో కూడా తెలీదు. సో ఇంకా ఆ క్షణం ఇంకా అటు వెళ్ళిన తర్వాత ఇది ఒకసారి పాడు అని చెప్పేసి ఆ టైంలో ఊరిని ట్రై చేశారు. నాకు అది కూడా ఏమవుతుంది అనేది తెలియదు, మేబీ ఒక వాయిస్ ట్రై చేస్తున్నారా ఏంటి అనేది కూడా నాకు తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను కాల్ చేశారు, కాల్ చేసి ఇట్లా నువ్వు సింగింగ్ అండ్ ఇంజనీరింగ్ 2 చేస్తున్నావు అని మేము విన్నాం, ఇక్కడ మాకు రిక్వైర్మెంట్ ఉంది, యాక్చువల్గా మల్టిపుల్ స్కిల్ ఉన్న వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన
శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.